16 రకాల పురుగులను వంటలకు ఉపయోగించే దేశమేదో తెలుసా? ఆ వివరాలేంటో చూద్దాం. చాలా దేశాలలో పురుగులను తింటారు అన్న విషయం మనకు తెలుసు. అయితే తాజాగా సింగపూర్ లో 16 రకాల పురుగులను తినడాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఈ పురుగులకు సంబంధించిన వివరాలతో పాటు ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే ఇక నుంచి సింగపూర్ లో ఈ 16 రకాల పురుగులను నిరభ్యంతరంగా వండుకొని తినవచ్చు. అంతేకాదు రెస్టారెంట్ లో కూడా ఈ 16 పురుగులకు సంబంధించిన వెరైటీ డిషెస్ సర్వ్ చేస్తారు. సింగపూర్ లో ప్రజలు ఎక్కువగా క్రికెట్స్, మిడతలు, గొల్లబామలు, పట్టు పురుగులను తింటారు. అక్కడ రెస్టారెంట్ లో కూడా ఈ పదార్థాలతో చేసే వంటకాల సంఖ్య 30% అధికంగా ఉంటుంది. ఇక సింగపూర్ కి వచ్చే పురుగులు చాలా వరకు చైనా, జపాన్, వియత్నాం నుంచి దిగుబడి చేయబడతాయి. అయితే ఈ పురుగులను పండించాలి అనుకునే రైతులు దిగుమతిదారి ఖచ్చితంగా సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ నిబంధనలను ఆచరించాలి. సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఆమోదించిన నిబంధనల ప్రకారమే ఈ పురుగుల పెంపకాన్ని చేపట్టాల్సి ఉంటుంది. అంతేకాని నేరుగా ఆడవాళ్ల నుంచి తీసుకొని వచ్చి అమ్ముతాము అంటే మాత్రం ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. పెరుగుతున్న జనాభా దృష్ట్యా మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా వీటిని తినడం మంచిది అని యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంస్థ వెల్లడించింది. ఇక ఈ కీటకాలకు సంబంధించి సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వీటిని మానవ వినియోగం లేక పశువుల మేత కోసం మాత్రమే దిగుమతి చేసుకోవడంకు అనుమతి ఉంటుంది. ఈ సంస్థ సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కీటకాలను ఆహార భద్రతా నియంత్రణలతో సాగు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ జాబితాలో పేర్కొనబడిన 16 కీటకాల జాతులు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించడానికి మూల్యాంకనం చేస్తారంట. కీటకాలు ఉపయోగించి చేసిన ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ విక్రయించే కంపెనీలు ప్యాకేజింగ్ లేబుల్ కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వినియోగదారులు ఈ ఉత్పత్తిని కొనాలా వద్దా అనే విషయంపై అవగాహన కలిగి ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికి సింగపూర్ లో 16 రకాల కీటకాలు ఆహార ప్రియులకు అలరించడానికి రెడీగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.